ఇదేదో కొంచెం భగవంత్ కేసరి రిఫరెన్స్ లాగా మోహన్ లాల్ గారు ఇందులో కీలక పాత్ర చేయబోతున్నారు అంటే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా నటించబోతోంది. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య డ్రామాను చూడటానికి జనాలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. భరద్వాజ గారు, ఒకటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది. మీ దృష్టికి వచ్చిందో లేదో, బట్ మా మెగాస్టార్ చిరంజీవి గారు బాబాయ్ గారి సినిమా సంబంధించి కాంబినేషన్స్, ఆర్టిస్టుల సెలక్షన్ అని, లేకపోతే స్టోరీ ఇదని చెప్పి స్టోరీ లైన్ ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే కొంచెం అంటే బయట స్పెక్యులేట్ అవుతున్నటువంటి కథ మీదే వెళ్తుందా సినిమా అనేది మనకు తెలియదు, కానీ బయట ప్రచారం జరుగుతున్న లైన్ చూస్తే ఇదేదో కొంచెం భగవంత్ కేసరి రిఫరెన్స్ లాగా అనిపించింది నాకు. అంటే కూతురు ఉందని, కూతురు తండ్రి అన్నాడు. అంటే కూతురు తండ్రి మధ్య జరిగేటువంటి ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్తున్నారు. అంటే అది ఏ తరహా ఎమోషనల్ డ్రామా అయినా అయి ఉండొచ్చు. అదేలేండి. అయితే ఒకవేళ అదే నిజమైతే మోహన్ లాల్ గారు ఇందులో ఒక కీలక పాత్ర చేయబోతున్నారు అనేది ఇంకొకటి. మోహన్ లాల్ గారు ఇందులో కీలక పాత్ర చేయబోతున్నారు అంటే చిరంజీవి గారి ప్రతి సినిమాలోనూ ఒక పెద్ద హీరో ఒక కీలక పాత్ర చేయటం అనేది మొనాటనస్గా మారిపోతుందా అనేటువంటి ఒక ఆందోళన కలిగించే అంశమే అది. అంటే మనం వాల్తేరు వేరే దగ్గర నుంచి చూస్తున్నాం. రవితేజ, మొన్న వచ్చినటువంటి శంకర వరప్రసాద్ గారిలో వెంకటేషు, ఇప్పుడు బాబీ చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది అంటున్నారు. కాబట్టి అంటే ఆయన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఈ షూటింగ్లో పాల్గొంటారు అనేది చెప్తున్న మాట. అదేలేండి, ప్రీ ప్రొడక్షన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్స్ మీదకి వెడుతుంది అని చెప్తున్నారు. ఇందులో మోహన్ లాల్ గారు ఒక కీలక పాత్ర అనగానే ఇందులో వెంకటేషు, ఇలా రకరకాల పోలికలు వచ్చేస్తున్నాయి. సరే, ఈ సందర్భంలో ఇంకొక ప్రచారం జరిగింది ముందు. అంటే ఈ స్పెక్యులేషన్స్ అన్నిటికంటే ముందు జరిగింది ఏంటంటే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా నటించబోతోంది అని. ఇప్పుడు ఆ ప్రచారం పక్కకి వెళ్ళిపోయి ఇంకొక కొత్త ప్రచారం వచ్చింది. అంటే ఇవేవి అధికారిక ధృవీకరణలు కాదు, ఎవరికాలు అడ్లేస్తున్నారు అయితే స్టోరీ. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఏ సినిమాకు సంబంధించి అయినా వీళ్ళు నటిస్తున్నారు అనగానే అక్కడ కొన్ని సన్నివేశాలను ఏఐలో క్రియేట్ చేసి కూడా బయటకు పెడుతున్నారు. అలా ఇప్పుడు మోహన్ లాల్, చిరంజీవి మధ్య, ఐశ్వర్యరాయ్ మధ్య ఏదో ఒక సన్నివేశాన్ని కల్పించి దానికి కొన్ని విజువల్స్ జోడించిన కంటెంట్ కూడా బయట సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ లెవెల్కి ఏఐ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ అయిపోయి మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడని పాటలు కూడా తయారు చేసి బయటకు వదిలేస్తున్నారు. ఇటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో ప్రపంచం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త స్పెక్యులేషన్ ఏంటంటే ప్రియమణి గారు వచ్చారు. ఇప్పుడు ప్రియమణి గారు అయితే నేను విన్నాను. ప్రియమణి ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ చేయబోతోంది అనేది. ఫీమేల్ లీడ్ ప్లస్ కూతురు క్యారెక్టర్ ఇప్పుడు దురంధర్లో చేసినటువంటి సారా అర్జున్. సారా కానీ లేకపోతే కృతి శెట్టి గాని రెండు పేర్లు వినపడుతున్నాయి. సారా అర్జున్ కావచ్చు అనేది ఎక్కువ. అయితే బయట సర్క్యులేట్ అవుతుంది, అయితే తన పేరు నడుస్తోంది, కృతి శెట్టి. అవును, నడుస్తోంది. అయితే ఇటువైపే మొగ్గు చూపించవచ్చు అనేది ఒక మాట. అంటే ఈ రెండు పేర్లు ప్యారలల్గా నడుస్తున్నాయి. ప్రియమణి గారి పేరు సెటిల్డ్గా వినిపిస్తోంది. తను అంటే ప్రధానంగా వాళ్ళిద్దరి పేరు కొంత ఫ్రెష్గా ఉంటుంది, రొటీన్నెస్ నుంచి బయటకు వస్తుంది అనేది ఒకటి. తర్వాత చిరంజీవి గారిలో కేవలం ఎంటర్టైనింగ్ హీరోయిజం, ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయటం ద్వారానే విజయాలు వస్తాయనేది కాకుండా ఒక ఎమోషనల్ డ్రామా ఉండాలి ఆ క్యారెక్టర్లో అనే డ్రైవ్ కోసం కూతురు పాత్రను తీసుకొచ్చారు అనేది వినిపిస్తోంది. కాబట్టి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికార ప్రకటన కూడా లేదు. అవునవును, ఏదైనా స్పెక్యులేషనే. కాకపోతే కొన్ని పోస్టర్లు బయటకు వదిలేరు కాబట్టి బాబీ గారు అది కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సినిమా లాగా ఆయన. అదే యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది డెఫినెట్గా. గ్యాంగ్స్టర్ మూవీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కావచ్చు. అంటే రకరకాల ఇవి ఉన్నాయి మనకి పాత ఇమేజెస్. ఇప్పుడు గాడ్ ఫాదర్ తరహా కథతో వచ్చిన
నాయకన్ సినిమాలో కూడా కమల్ హాసన్ క్యారెక్టర్కిను కూతురు క్యారెక్టర్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కూతురుతో విపరీతమైన ఘర్షణ ఉంటుంది, కొడుకుతో ఉండదు. కూతురు తండ్రి పాత్రని విమర్శించటము, ఎందుకు మీరు ఇలా తయారయ్యారని చెప్పి నెగోషియేట్ చేయటము, ఈ గొడవంతా ఉంటుంది. అంటే ఆ తరహా డ్రామా నడుస్తుందా, లేకపోతే అంటే కూతురు ఎలిమెంట్తో ఒక ఎమోషనల్ కంటెంట్ని డ్రైవ్ చేయటం అనేది మనం చాలా సినిమాల్లో చూసాం ఇంతకుముందు. అవునవును. ఆ ఛాయల్లో ఎక్కడైనా క్వశ్చన్ చేసేటువంటి కూతురుగా ఉంటుందా, లేకపోతే ప్రొటెక్ట్ చేసేటువంటి కూతురుగా ఉంటుందా? సర్పయాగం అనే సినిమా ఒకటి చూసాం శోభన్ బాబు గారిది. అవును. అది కూడా తండ్రి కూతురు మధ్య కథే. ఇలా మనకు చాలా సక్సెస్ఫుల్ స్క్రిప్ట్లు ఉన్నాయి. అవును. ఇలాంటి ఒక జానర్లో ఈ సినిమా ఎక్కడో నడుస్తుంది అనేది అర్థమవుతోంది కాబట్టి ఇది డెఫినెట్గా చిరంజీవికి కొంచెం ఒక చిన్న డీవియేషన్ అవుతుంది, అవసరం కూడా ఆయనకి. ఆయన ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమా అంటే ఈ సినిమాతో పోటీ పడుతున్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఉంది. నాని ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ ఓజలతో సినిమా. అవును. ఆ ప్రాజెక్ట్ అది ప్యారడైజ్ కంప్లీట్ కాలేదు కాబట్టి అది డిలే అయ్యే అవకాశం ఉంది. సో ఆ గ్యాప్లో బాబీ సినిమా చేసేయాలనేది ప్లాన్ అని చెప్తున్నారు. ఒకవేళ ఇదే ప్లాన్ అయితే అది కూడా ఎమోషనల్ కంటెంటే అవుతుంది. అది కూడా యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంటే ఉంటుంది. అయితే ఈ రెండు సినిమాలు ప్యారలల్గా జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి బాబీతో సినిమా అనగానే ఒక ఎక్స్పెక్టేషన్, వాల్తేరు వీరయ్య తాలూకా అవును రిఫ్లెక్షన్, ఇన్ఫ్లుయెన్సు ఇవన్నీ కలిసి ఈ అంచనాలని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు బాబీ మీద ఉంటుంది. అవును. రెండోది బాబీ మీద వచ్చినటువంటి అంటే డాకు మహారాజు నుంచి బాబీ డాకు మహారాజు అవును చేసిన తర్వాత అవును అది స్టైలిష్ మేకింగ్ ఓకే వెళ్ళిపోయారు కదా. కంటెంట్ సైడ్ కొంత గందరగోళం ఉంది అనే మాట కూడా విన్నాం మనం. అది ఆ సినిమా వసూళ్ల మీద కూడా ప్రభావం చూపించింది. అందుకని ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి ఇందులో అనేది. అందుకని ప్రాపర్ ఎమోషనల్ డ్రామాని వర్కౌట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఓకే. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. తిరిగి తన పాత స్టామినా తను ఇంకొక 3-4 ప్రాజెక్టులకి ఎక్స్పాండ్ అవ్వాలి బాబీ డైరెక్టర్. అందుకోసం అని చెప్పి ఎక్కువ శ్రద్ధ పెట్టి స్క్రిప్ట్లో రకరకాలుగా వెళ్తున్నారు అనేది వినిపిస్తోంది. వాళ్ళు బయటికి వదిలినటువంటి పోస్టర్ అయితే యాక్షన్ ఓరియంటెడ్గా కనిపించింది. అదే ఇక్కడ మోహన్ లాల్ క్యారెక్టర్ ఏమిటి అనేది ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ఇద్దరు హీరోలకి మోహన్ లాల్ డిఫరెంట్. అవునవును. రవితేజకి అలాగే వెంకటేష్కి ఆ సినిమాలు ఆ జానరు ఆ గొడవ కంటే కూడా ఇది డిఫరెంట్ ఏరియాలో ఉంటుంది ఈ క్యారెక్టర్. అవును. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య డ్రామాని చూడటానికి జనాలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎన్టీఆర్తో చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ. అవును. ఇంతకుముందు జనతా గ్యారేజ్. కాబట్టి ఇప్పుడు స్ట్రైట్గా చిరంజీవితో చేయటం. ఇప్పటివరకు చిరంజీవి మోహన్ లాల్ సినిమాలు అనేకం తెలుగు రీమేక్స్లో చేస్తున్నాడు. అవును. సో ఇదొక ఫ్రెష్గా ఉంటుంది. ప్రియమణి చిరంజీవి అనేది ఒక ఫ్రెష్నెస్ అయితే, అలాగే ఈ దురంధర్ అమ్మాయి సారా అర్జున్ తను ఒక ఫ్రెష్ అయితే, అంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగు అఫెక్షను ఆ డ్రామా ఫ్రెష్గా అనిపిస్తుంది జనాలకి. మోహన్ లాల్కి చిరంజీవికి మధ్య జరిగేటువంటి ఆ ఎమోషనల్ డ్రామా కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అంటే వాతావరణం జనాలకి కొత్తగా అనిపిస్తే అది సినిమాకి డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తను. ఇది వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్గానే కనిపిస్తోంది. రెండోది ఈ మనశంకర వరప్రసాద్ గారు మిగిల్చినటువంటి గ్యాప్స్ అలాగే రేపినటువంటి అనుమానాలని అది నివృత్తి చేసే సినిమా అవ్వబోతోంది, బాబీ చేయబోతోంది. కాబట్టి చిరంజీవి గారిని మళ్ళీ ఇంకొక 5-6 సినిమాలకి ఎక్స్పాండ్ చేసేటువంటి సినిమాగా ఉండబోతోంది అనేది అర్థమవుతోంది. ఓకే. అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ.